గిరిజన, హరిజన, మైనార్టీ, బలహీన వర్గాల అభివృద్ధి మరియు సంక్షేమం కేవలం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పిలి వెంకటరమణ, అరకు పార్లమెంట్ అభ్యర్థి మరియు ఇన్ఛార్జ్ వారం అవశల్య హరి తెలిపారు. గురుడుబిల్లి మండలం అడ్డాపు శ్రీల గ్రామం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పిలి వెంకటరమణ మాట్లాడుతూ రాజ్యాంగం సరిగ్గా అమలు కావాలన్నా, పేదల బతుకులు మారాలన్నా బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే పార్వతీపురంలో డంపింగ్ యార్డ్, మంచినీరు, డ్రైనేజీ మొదలగు సుదీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి, చెరువుల పరిరక్షణకు బహుజన సమాజ్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. అలాగే అరకు పార్లమెంట్ అభ్యర్థి అవశ్యలహరి మాట్లాడుతూ గిరిశిఖర ప్రాంతాలలో ఎప్పటికీ కూడా విద్య, వైద్యం అందడం లేదని, డొలిమోతలు తప్పడం లేదని, పై అన్ని సమస్యలు కూడా పరిష్కారం కావాలంటే మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేయాలని కోరారు. మనిషి అంతిమ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి సిద్ధాంతాల్ని ఈరోజు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో జరిగినట్లయితే దేశం యావత్తు కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. దీన్ని అడ్డుకున్నందుకు బహుజన సమాజ్ పార్టీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మతాల పేరు మీద, కులాల పేరు మీద భారతదేశంలో చుచ్చు పెడతా ఉంది. దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అట్లాగే ఉంది. సంపద కొంతమంది చేతులకు వెళ్ళిపోతుంది. అదాని లాంటి వాళ్ళకి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కట్టబెడతా ఉన్నారు. పేదవాడికి మాత్రం ఇవ్వడానికి వాళ్ళ దగ్గర చేతులు లేవు. మణిపూర్ లాంటి రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతే ప్రధానమంత్రి ప్రజల మధ్యకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనటువంటి చేతగాని వల్ల తయారయ్యాడు. మళ్ళా అతను అధికారం కావాలని చెప్పేసి వస్తున్నాడు. ఏ విధంగా అధికారం కావాలని బీజేపీ ముందుకు వస్తుందో చెప్పాలి. ఏం చేశారు వాళ్ళు? ఇంతవరకు ఏమీ చేయలేసారు కదా. వాళ్ళు దేశాన్ని నాశనం చేశారు. మతం పేరుతో రాష్ట్రం ఎప్పటికీ అగ్నిగోళంగా మారిపోతుంది అని వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటున్న ప్రక్రియలో ఉన్నాం. మేము ఉన్నటువంటి ఆ ప్రక్రియలో ప్రజలందరి యొక్క మద్దతు కోరుతున్నాం. మేము మాత్రమే పోరాటం చేస్తే కాదు, ప్రజలందరూ ఏకం కావాలి. భారత రాజ్యాంగం అనుకుంటుంది ప్రజల ఎజెండా. దిస్ ఇస్ ద ఎజెండా ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇట్స్ నాట్ ద ఎజెండా ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీబడి. ప్రజల ఎజెండాని పక్కన పెట్టేసి సొంత ఎజెండాల్ని ప్రజల ముందు రుద్దుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాం. రాజ్యాంగంలో మనకి ఇవ్వబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరూ ప్రజల చట్టం ముందు సమానులే. అలాగే